ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీనివాస్ బాలబొమ్మాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ బాలబొమ్మాల గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంటెంట్ అక్విజిషన్స్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన దీవానగాళ్ళందరికీ దీవా నమస్కారం. నా పేరు శ్రీనివాస్ బాలబొమ్మల. ఎంతమందికి నేను తెలుసు? వావ్, 5 6. సుబ్బారావు గారు మీ చేతులు ఎత్తలా, జూసి మీరు చేతులు ఎత్తలా. లాంచ్ చేసిన 5-6 ఇయర్స్ నుంచి సూపర్ డీలక్స్ అవ్వచ్చు, కలర్ ఫోటో అవ్వచ్చు, బేబీ అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన 35 చిన్న కథ అవ్వచ్చు, నేషనల్ అవార్డ్స్ కొట్టునే ఉన్నాం. ఎప్పుడున్నా అంటే 5-6 ఇయర్స్కి ఒకటి రావడం వేరు, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ రావడం వేరు. సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి గారికి రావడం కానీ, బేబీకి మల్టిపుల్ అవార్డ్స్ రావడం కానీ, కలర్ ఫోటోకి నేషనల్ అవార్డ్స్ రావడం కానీ, నెక్సా రీసెంట్గా వచ్చిన నెక్సా స్టీవింగ్ అవార్డ్స్ కానీ, ఈ 4M అవార్డ్స్ కానీ, ఎప్పటి నుంచి రైట్ ఫ్రమ్ 2020 నాంది దగ్గర నుంచి, జాంబీరెడ్డి దగ్గర నుంచి, థ్యాంక్ యూ బ్రదర్ దగ్గర నుంచి, అలా వెళ్తూ భీమ్లా నాయక్ దగ్గర నుంచి, క్రాక్ దగ్గర నుంచి, అశోకవనంలో అర్జున కళ్యాణం, మసూదా, పొలిమేర 2, ప్రేమలు, అలా కొడుతూనే ఉన్నాం. 4లు కానీ 6లు కానీ కొడుతూనే ఉన్నాం. మధ్యలో మనకి ఈ కరోనా వేవ్స్ కానీ, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, దానికి నచ్చిన వేవ్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వేవ్స్లో ఇంట్లోంచి బయటికి కదలొద్దు అన్నారు. ఇంట్లోంచి బయటికి కదలొద్దు అంటే ఏం చేయాలి? స్ట్రైట్ తెలుగు సినిమాలు రావట్లేదు. స్ట్రైట్ తెలుగు సినిమాలు రానప్పుడు వేరే ఆప్షన్ ఏంటి? డబ్బింగ్. ఓకే, డన్. నీకు నాకు మన ఇండస్ట్రీలోకి మాత్రమే తెలిసిన ఫహద్ ఫాజిల్ గారు కానీ, టొవినో థామస్ కానీ, నివిన్ పాలీ కానీ, ఇలా మల్టిపుల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే చిన్న థాట్తో స్టార్ట్ అయింది మా డబ్బింగ్ పరంపర. స్ట్రైట్ తెలుగు నుంచి, నేషనల్ అవార్డ్స్ నుంచి, గద్దర్ అవార్డ్స్ నుంచి, వీటి నుంచి పక్కకు జరిగి ఆ డబ్బింగ్ సినిమాలు ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో అక్కడ ఉన్న మల్టిపుల్ మలయాళం స్టార్స్ కానీ, మల్టిపుల్ కన్నడ స్టార్స్ కానీ తెలుగు వారికి తెలిసింది అంటే కనుక అది ఆహా వాళ్ళే అని చెప్పడంలో నేను ఎటువంటి ఇది సందేహం లేదు నాకు. మా స్ట్రాటజీ అంతా ఒకటే అండి, ABCDEFG. ఆల్ ఏజ్ ఆడియన్స్కి బెస్ట్, బెటర్ దెన్ బెస్ట్ బ్లాక్ బస్టర్స్, కంటెంట్ క్యాలెండర్ డిఫరెంట్గా ఎంతవరకు అయింది? ABCD. ఎంటర్టైన్మెంట్, ఫన్ పంచడంలో గోల్ పెట్టుకుని ABCDEFG గోల్ పెట్టుకుని అదే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రీసెంట్గా వచ్చిన శంబాల కానీ, కే ర్యాంప్ కానీ, ఓం శాంతి శాంతి కానీ, మీరు ఇచ్చిన రివ్యూస్ పరంగా కానీ, మీరు ఇచ్చిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. నేను ఫస్ట్ ఏదైనా సినిమాకి ఈవెంట్కి మాట్లాడరా అంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను రామానాయుడు స్టూడియోస్లో నేనే PRని. అప్పుడే నాకు నా సుబ్బారావు గారు కానీ, శివ మల్లాల్ కానీ, సురేష్ కొండెట్టి కానీ, ఇలా మల్టిపుల్ అప్పాజీ గారు కానీ, మల్టిపుల్ పీపుల్ ఎవరైతే PR ఉన్నారో వాళ్ళందరిలో నన్ను నేను చూసుకుంటా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి PR మీదే కులం అని అడిగితే కవి కులం అని చెప్తా, PR కులం అని చెప్తా. సో వాళ్ళందరితో పాటు పెరిగి అక్కడ కూర్చుని రివ్యూస్ రాసుకోవడమో లేకపోతే PRతో మాట్లాడుకోవడమో చేసుకునేవాడిని. ఆ కులం నుంచి ఇంకో కులంలోకి వచ్చాను, OTT కులం. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళతో పాటు కూర్చుంటూనే ప్యారల్గా పైకి వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం, నా గురించి వాళ్ళు ఏమైనా రాస్తున్నారా, పాజిటివ్గా రాస్తున్నారా, నెగిటివ్గా రాస్తున్నారా, ఏమైనా చూసుకుని ఆనందపడడం ఇంకా చాలా బాగుంటుంది. సో దీవానా గురించి మాట్లాడాలి అంటే ఎవరెవరు ఆ సినిమా ఎవరెవరికి ఏమేమి అనిపించినా తెలియదు కానీ శ్రీదేవి, వాసుదేవ్, శ్రీనివాస్ మేము ముగ్గురం కలిసి పనిచేసాం. చాలామంది అడిగేవాళ్ళు ఎందుకు మీ ముగ్గురు మాత్రమే హైలైట్ అవుతూ ఉంటారు అని చెప్పి. ఎందుకు మేము ముగ్గురమే హైలైట్ అవుతాం? వాసుదేవ్, వాసులో వాసు ఉంది. శ్రీనివాస్లో వాసు ఉంది. శ్రీదేవిలో శ్రీ ఉంది. సో మేము ముగ్గురు హైలైట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే ఒకళ్ళు ఫిక్షను, ఒకళ్ళు నాన్ ఫిక్షను, ఒకళ్ళు యాక్విషను, ఇలా ఎప్పుడూ ఉండేది కాదు.
తనకేమైనా ఇష్యూస్ వస్తే కనుక నా దగ్గరికి వచ్చేవాడు, నాకేమైనా ఇష్యూస్ వస్తే శ్రీదేవి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, శ్రీదేవికి ఏమైనా ఇష్యూస్ వస్తే వాసు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా వేరే ట్రయాంగిల్. సో 1 man ఆర్మీ లాగా 3 man ఆర్మీ అనమాట. 2 women 1 woman, 2 men 1 woman ఆర్మీ టైప్ అనమాట. సో అదైతే ఎప్పుడైతే ఆ ఆర్మీ స్ప్లిట్ అయ్యి బయటికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ అయ్యారో, కుడోస్ టు దెమ్. ఆ సినిమా డే వన్ నుంచి ఇది అర్హమ్ మీడియా సినిమానా లేకపోతే బి స్టూడియోస్ సినిమానా అనేది ఎప్పుడు మేము ఆ రకంగా బైఫర్కెట్ చేసి ఆలోచించలేదు. ఇది మన సినిమా అని ఆలోచించాము. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అందులో ఉన్న మల్టిపుల్ ఇన్సిడెంట్స్ గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ ఇది ఉంటే ఎంతవరకు సమంజసం, ఇది లేకపోతే ఎంతవరకు సమంజసం, ఇది ఇక్కడితో ఎడిట్ చేసేసి దాన్ని డ్యూరేషన్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి మల్టిపుల్ ఇన్సిడెంట్స్. అంటే అది నాట్ యువర్ కేఆర్ఏ, నాట్ యువర్ కేపీఐ, బట్ స్టిల్ దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అది 10:30 11:30, శ్రీదేవి నాకు చేసిందా ఫోను, వాసు నాకు చేశాడా, నేను వాసుకు చేయాలా, నేను మరొకరికి చేయాలా అని చెప్పి విషయం పక్కన పెట్టి జూమ్ మీట్స్, గూగుల్ మీట్స్ చేసుకుని మల్టిపుల్ మీట్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ కలెక్షన్స్ బాగున్నాయి, సెకండ్ వీక్ కంటే థర్డ్ వీక్ కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పి ఆ గ్రేటర్ దెన్ సింబల్స్ చూస్తుంటే గుండె పొంగుతూ ఉంటుంది అనమాట. సో అది ఆ గ్రేటర్ దెన్ సింబల్స్ చూసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడో జనాలు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ వీక్ మేబీ మరో సినిమాతో పోటీ పడడం వల్ల లేకపోతే మల్టిపుల్ థింగ్స్ వల్ల అది అటు ఇటు అయినా కూడా సెకండ్ వీక్ జంప్, థర్డ్ వీక్ జంప్ చూసిన తర్వాత, హయ్యర్ జంప్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే, బాస్ నేను కొడతాను, గట్టిగా కొడతాను, గవర్నమెంట్ జాబే కొడతాను అని చెప్పి హీరో ఎప్పుడైతే మనసులో అనుకుంటాడో, అలాగే మేము కొడతాం, మేము సెకండ్ వీక్ గట్టిగా కొడతాం, మేము థర్డ్ వీక్ గట్టిగా కొడతాం అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా అనుకుని ఆ రివ్యూస్ని 0 లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ నుంచి హై లెవెల్కి తీసుకెళ్ళిన మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం చేయలేను. ఎందుకంటే నేను కొంతమంది కంటే పెద్దవాడిని, కొంతమంది కంటే చిన్నవాడిని. పెద్దవాళ్ళకి పాదాభివందనం చేస్తాను, చిన్నవాళ్ళకి మాత్రం హగ్గిస్తాను, కావాలంటే రండి. ఎక్కువ మాట్లాడితే మీరే ట్రిమ్ చేసేసుకుంటారు. కావాలంటే ఇంకొక 1 minute మాడొచ్చా? నేను జనరల్గా స్టోరీస్ నెరేషన్ వినేటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉందా అని అడుగుతాను. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ముందు చెప్పేయండి, దాని తర్వాత స్టోరీ నెరేట్ చేయండి అని చెప్తాను. ఎప్పుడైతే ఈ స్టోరీకి సంబంధించిన ఇంటర్నల్ డిస్కషన్స్లో నెరేషన్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ విన్నానో, హీరో ఎట్టి పరిస్థితుల్లో ఆవారాగాడిలాగా, దివానాగాడిలాగా, సారీ ఫర్ సేయింగ్ దిస్ వర్డ్, గాడు అంటున్నాను, ఓన్ చేసుకున్నాను కాబట్టి అన్నాను, మరో రకంగా తీసుకోకండి. దివానాగాడిలాగా ఉంటున్నాడు అంటే కనుక గవర్నమెంట్ జాబ్ కొడితే హీరోయిన్ తనకి ప్రపోజల్ ఓకే చెప్తుంది అని అనుకుంటున్నప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను మా వైఫ్కి ప్రపోజ్ చేసేటప్పుడు తను 24 hours తీసుకుంది సమాధానం చెప్పడానికి. తనకి సమాధానం చెప్పడానికి 24 hours ఎందుకు తీసుకుందని ఆలోచించినప్పుడు చేతిలో MBA సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఓకే, వీడు తను పోషించగలడా లేదా అని డౌట్ పడుతుందా, మరో రకంగా అనుమానపడుతుందా అని చెప్పి ఆలోచించి వెంటనే ఒకటే చెప్పాను, నీది బీటెక్ కదా, అంటే నా ఇదేంటంటే తనని ఎంటెక్ చేయమని చెప్పాను. నీది బీటెక్ కదా, నువ్వు ఎంటెక్ కంప్లీట్ చేయాలి. నాకు ఉద్యోగం వచ్చే లోపు తనకి ఇంట్లో సంబంధాలు చూసేస్తారు, నాకు భయం ఉందండి. సో అందుకని నువ్వు ఎంటెక్ చేయి, అంటే ప్యారల్గా చదువుకుంటే కనుక ఇంకో 2 years టైంపాస్ అవుతుంది కదా నాకు జాబ్ వచ్చే లోపు. సో నువ్వు ఎంటెక్ చెయ్యి అని చెప్తూ తను ప్రోత్సహిస్తూ నేను గట్టిగా జాబ్ ట్రై చేయడం మొదలుపెట్టాను. దట్స్ అనదర్ స్టోరీ. సో అక్కడికక్కడ నేను ఓడిపోయాను, తను నాకు సమాధానం చెప్పడానికి టైం తీసుకుందని నేను ఎప్పుడు భయపడలేదు. తను ఎంకరేజ్ చేశాను ఎంటెక్ చేయమని చెప్పి. అఫ్కోర్స్ దట్ ఈస్ సెకండరీ థింగ్. దట్ ఇప్పుడు తను ఎంటెక్ అయిపోయిన తర్వాత PhD కూడా చేసింది, డాక్టరేట్ అయిపోయింది. నేను అక్కడి నుంచి విజయవాడలో ఒక చిన్న ఉద్యోగం దగ్గర నుంచి సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ స్టేజ్కి రావడానికి నాకు కొంచెం టైం పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టింది. ఆ టైం ప్రాసెస్లో తను కూడా చదువుకుంది, తనకు ఒక ఉద్యోగం వచ్చేసింది, నేను కూడా తనని పోషించగలను అనే రేంజ్కి వచ్చేసాను. సో ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్కి సంబంధించిన హీరోయిన్ జరిగిన కాన్వర్జేషన్ దగ్గర చాలా గట్టిగా కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ అయినప్పుడు అనిపించింది, సో దీనికి ఈ పదాలు పడితే బాగుంటుంది, ఇలాంటివి కాన్వర్జేషన్లు పడితే బాగుంటాయి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ నేను వాసు డిస్కస్ చేసుకోవడం, జూమ్ మీట్స్ అవ్వచ్చు, గూగుల్ మీట్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ మీటింగ్స్ అవ్వచ్చు, ఇలా డిస్కస్ చేసుకోవడం వల్ల అది
ఒక మట్టిలో ఉన్న మాణిక్యం నుంచి ఒక డైమండ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఆహా పాలిష్ చేసి కోహినూర్ని చేస్తుంది. ప్లీజ్ వాచ్ దివానా ఫ్రమ్ టుడే గోల్డ్ యూజర్స్కి, టు నైట్ నార్మల్ యూజర్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.